లెనిన్ రామ్ చరణ్ కి రంగస్థలం ఎలాగో అఖిల్కి ఈ మూవీ అలాంటిది. ఏ సోషల్ మీడియాలో కూడా ట్విస్టులు చూసి సినిమాకి వెళ్ళొద్దు. అలా వెళ్ళి చూస్తే మాత్రం మీకు ముందే తెలిసిపోద్ది కాబట్టి అంత కిక్ ఇవ్వదు. అండ్ సినిమా నచ్చకపోవచ్చు కూడా. మళ్ళీ అదే సోషల్ మీడియాలో వచ్చి కామెంట్స్ పెడతారు సినిమా బాలేదని. 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ సంధ్య 35mm సినిమా చూసా. అండ్ చాలా ఇయర్స్ తర్వాత అయ్యగారు హిట్ కొట్టారు. నిజంగా అక్కినేని కాంపౌండ్ లో మాస్ హీరో అంటే అఖిలే. ఆ క్యాపబిలిటీ ఉంది, కానీ సరైన సినిమాలు పడలేదు. మంచిదయ్యింది శ్రీలీలకు బదులు భాగ్యశ్రీని తీసుకోవడం ఈ మూవీలో. హలో అలా వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ సినిమాలో కథని చాలా సినిమాలో చూసే ఉంటాం, కానీ దానికి మహాభారత రిఫరెన్స్లు యాడ్ చేస్తూ అండ్ మంచి ట్విస్ట్ లాంటివి పెట్టుకొని బాగా రాశారు. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. స్టార్టింగ్ పోర్షన్స్ అలాగే కొన్ని అనవసరమైన సాంగ్స్ కూడా పెట్టారు, అవి అంతగా నచ్చలేదు. అండ్ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కూడా రొటీన్ గానే ఉంటది, కానీ పర్లేదు అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ మాత్రం అదిరిపోయింది. అక్కడ ఒక చిన్న ట్విస్ట్ లాంటిది ఉంటుంది, అది కూడా బాగుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకే, ఆ ట్విస్ట్లు మనం ముందే గెస్ట్ చేయొచ్చు స్టార్టింగ్ పోర్షన్స్ లో వచ్చేటివి, కానీ బాగుంటాయి. ఆ డ్రామా అంతా చాలా బాగా రాసుకున్నారు. అలాగే ఇంకేముందులే క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది ఓకేలే అనుకుంటాం, కానీ అక్కడ ఒక చిన్న ట్విస్ట్ లాంటిది పెడతారు, అది ఎవరు గెస్ట్ చేయలేరు. ఒకవేళ గెస్ట్ చేశారు అంటే వాళ్ళు సోషల్ మీడియాలో ట్విస్ట్లు చూసే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సినిమా నచ్చకపోవచ్చు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ మాత్రం అఖిల్ అదర కొట్టేశాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఒక టెంపుల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, అక్కడ మాత్రం తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీని తీసుకున్నారు. చాలా అంటే చాలా మంచి పని చేశారు. భాగ్యశ్రీ ఆ రోల్ కి పర్ఫెక్ట్ చాయిస్, చాలా బాగా చేసింది. అలాగే విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, తను చాలా బాగా హైలైట్ అయ్యాడు మూవీలో అండ్ బాగా చేశాడు కూడా. అలాగే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో బాగానే చేశారు. ఇంకా తమనన్న ఇచ్చిన సాంగ్స్ అంత గొప్పగా లేకపోయినా బీజిఎం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఎక్కువ కావాలి అలాంటి సీన్స్ కి, ఉన్నంతలో బాగానే ఉంది. డైరెక్టర్ మురళీ కిషోర్ ఒక రొటీన్ స్టోరీని తీసుకున్నారు అండ్ దానికి మహాభారత రిఫరెన్స్ లో బాగానే యాడ్ చేశారు, కానీ ఫస్ట్ హాఫ్ ని ఇంకొంచెం బెటర్ గా రాసుకోవాల్సింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా సరిగా చేయలేదు. కాకపోతే సెకండ్ హాఫ్ ని చాలా బాగా రాసుకున్నారు, ట్విస్ట్లు కూడా బాగా పెట్టుకున్నారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ట్విస్ట్లు ఎక్కడా తెలుసుకోకుండా సినిమాకి వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా రోజుల తర్వాత అయ్యగారు హిట్ కొట్టారు.